హే ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. సో పవర్ బిఐ ఇన్ తెలుగు కోర్స్‌కి స్వాగతం. చాలామందికి పవర్ బిఐ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ అనేవి లీడింగ్ టెక్నాలజీస్ కాబట్టి. పవర్ బిఐ అనేది డేటా అనలిటిక్స్‌లో ఒక భాగం. కానీ బెటర్ ట్రైనింగ్ గైడెన్స్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటారనమాట. అలాంటి వారి కోసమే నేను ఈ కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఓకే. మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా కూడా మన రీజనల్ లాంగ్వేజ్‌లో చూస్తే ఆర్ వింటే కానీ అలాగే గుర్తుండిపోతుందనమాట. కానీ అలాగే అదే ఇంగ్లీష్‌లో అయితే 2, 3 టైమ్స్ చూసినా కూడా మనకి అర్థం కాదు. సో నా గురించి చెప్పాలంటే నా పేరు శివతేజ. నేను సర్టిఫైడ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డేటా అనలిస్ట్. సో నాకు ఓవరాల్‌గా 11+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నా కెరియర్‌లో. నేను చాలా కంపెనీస్ అండ్ చాలా ప్రాజెక్ట్స్‌లో అయితే వర్క్ చేశాను. సో ప్రస్తుతానికి నేను వన్ ఆఫ్ ద ఎంఎన్‌సి కంపెనీలో అయితే సీనియర్ పవర్ బిఐ డెవలపర్‌గా వర్క్ చేస్తున్నాను అనలిటిక్స్ టీమ్‌లో. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ కోర్స్‌లో మీరు అడ్వెంచర్ వర్క్స్ సైకిల్స్ అనే కంపెనీలో బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ పాత్ర అయితే పోషిస్తారనమాట. సో ఈ అడ్వెంచర్ వర్క్స్ అనే కంపెనీ వచ్చి ఇది ఒక బైక్స్ అండ్ యాక్సెసరీస్‌కి తయారు చేసే కంపెనీ అనమాట. సో మీ రోల్ ఏంటి అంటే ఇచ్చిన రా డేటాని బ్యూటిఫుల్ డాష్‌బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్‌గా తయారు చేయడం ఈ విధంగా. ఓకే. ఈ రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్ వచ్చి కంపెనీ మేనేజ్మెంట్ టీమ్‌కి కేపీఐస్‌ని ట్రాక్ చేయడానికి, అలాగే రీజనల్ పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి, ఓకే. ఈ విధంగా రీజనల్ పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి అండ్ ప్రోడక్ట్ ట్రెండ్స్, ఓకే. ప్రోడక్ట్ ట్రెండ్స్‌ని కనిపెట్టడానికి మరియు హై వాల్యూ కస్టమర్స్‌ని గుర్తించడానికైతే చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో డోంట్ వరీ, నేను మీకు ఎవ్రీ స్టెప్ చాలా నీట్‌గా అర్థమయ్యేటట్టు నేర్పిస్తాను. సో మన కోర్స్ అవుట్‌లైన్ చూస్తే మనకైతే ఇక్కడ 6 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చి ఇంట్రడ్యూసింగ్ పవర్ బిఐ డెస్క్టాప్. సో పవర్ బిఐ డెస్క్టాప్‌లో వచ్చి స్టార్ట్ చేస్తాం అన్నమాట వర్క్ ఫ్లోతో. సో ఫస్ట్ వన్ వచ్చి డేటా లోడ్ చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం పవర్ క్వెరీ ఎడిటర్‌లో. నెక్స్ట్ డేటా మోడల్ వ్యూలో క్రియేట్ చేస్తాం. అలాగే డాక్స్ రాసి సమ్ ఫీచర్స్ క్యాలిక్యులేషన్స్ అనేది యాడ్ చేస్తాం. ఫైనల్గా విజువల్స్ అండ్ రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే కనెక్టింగ్ అండ్ షేపింగ్ డేటా. ఓకే. ఇక్కడ లైక్ పవర్ క్వెరీ ఎడిటర్లో టైప్స్ ఆఫ్ డేటా కనెక్టర్స్ అనేది చూస్తాం, క్వెరీ ఎడిటింగ్ టూల్స్, బేసిక్ టేబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్, స్టోరేజ్ కనెక్షన్ మోడ్స్, డేటా ప్రొఫైలింగ్, మెనీ మోర్. సో అదేవిధంగా థర్డ్ సెక్షన్ చూస్తే క్రియేటింగ్ ఏ డేటా మోడల్. సో డేటా మోడల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ డేటా మోడల్లో ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీస్ అంటే ఏంది, డేటాబేస్ నార్మలైజేషన్ అంటే ఏంది, స్టార్ అండ్ స్నోఫ్లేక్ స్కీమాస్ అంటే ఏంది, రిలేషన్షిప్ కార్డినాలిటీస్ అంటే ఏంది, ఓకే, ఫిల్టర్ ఫ్లో అంటే ఏంది, ఇవన్నీ చూస్తామన్నమాట. అలాగే ఫోర్త్ సెక్షన్ చూస్తే క్యాలిక్యులేటింగ్ మెజర్స్ విత్ డాక్స్. సో డాక్స్ యూస్ చేసి మనం ఫంక్షన్స్ ఎలా రాస్తామో చూస్తామన్నమాట. సో దీంట్లో ఫిల్టర్ కాంటెక్స్ట్ అంటే ఏంది, రో కాంటెక్స్ట్ అంటే ఏంది, స్టెప్ బై స్టెప్ మెజర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, సో డాక్స్ సింటాక్స్ అంటే ఏంది, ఎలా రాయాలి, కామన్ ఫంక్షన్ కేటగిరీస్ ఏవే ఉన్నాయి డాక్స్లో, సో అసైన్మెంట్స్ వస్తాయి, అలాగే సొల్యూషన్స్ వస్తాయి అసైన్మెంట్కి సంబంధించింది. సో నెక్స్ట్ సెక్షన్ విజువలైజింగ్ డేటా విత్ డాష్బోర్డ్స్. సో ఈ సెక్షన్లో మనం డేటాని ఎట్లా విజువలైజ్ చేయాలి, లైక్ కీ క్వశ్చన్స్ ఏముంటాయి, సో ఏ డేటాకి ఏ చార్ట్స్ యూస్ చేయాలి, ఓకే, డోనట్ చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, లైక్ సొల్యూషన్ అండ్ అసైన్మెంట్స్ అనేది చూస్తామన్నమాట. సో మన ఫైనల్ రిపోర్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూస్ చేసి అండ్ ఫీచర్స్ యూస్ చేసి డాష్బోర్డ్ అయితే మనం రెడీ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు ఫిల్టర్ ప్యానెల్ ఉంటుంది, ఓకే, బుక్ మార్క్స్ యూస్ చేస్తాం, పేజ్ నావిగేషన్ బటన్స్, అదేవిధంగా రీజనల్ కంపారిజన్ చేసేదానికి మ్యాప్ విజువల్ యూస్ చేస్తాం, ఫీల్డ్ పారామీటర్స్, న్యూమరిక్ రేంజ్ పారామీటర్స్, దీన్ని వాట్ ఇఫ్ అనాలిసిస్ అని కూడా అంటాం. అలాగే కస్టమర్కి సంబంధించిన డేటాని చూస్తాం అనమాట. సో టోటల్ కస్టమర్స్, రెవెన్యూ పర్ కస్టమర్స్, సో కస్టమర్స్కి సంబంధించిన డేటా అయితే చూస్తాం. సో దీంతో పాటే మనం సమ్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ అయితే చూస్తాం అనమాట, లైక్ అనామలీ డిటెక్షన్, డీకంపోజిషన్ ట్రీ, ఇవంతా ఏ రిలేటెడ్ థింగ్స్ అనమాట. సో అలాగే ఫైనల్గా ఆప్టిమైజేషన్ టూల్స్ అయితే చూస్తాం, లైక్ ఆప్టిమైజేషన్ ప్రీసెట్స్ అండ్ పర్ఫార్మెన్స్ అనలైజర్, సో అండ్ సో. సో ఎవరైతే పవర్ బిఐని కంప్లీట్గా తెలుగులో నేర్చుకోవాలనుకుంటారో సో ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ పొందండి హై క్వాలిటీ వీడియో కంటెంట్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ మరియు డౌన్లోడబుల్ రిసోర్సెస్ అండ్ 1-on-1 సపోర్ట్. ఒకవేళ మీకు ఈ కోర్సు కానీ నచ్చుకుంటే మీకు 30 డేస్లో మీరు రీఫండ్ అయితే రిక్వెస్ట్ చేయొచ్చు. సో మీ మనీ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట ఒకవేళ ఈ కోర్స్ నచ్చుకుంటే. మనం చాలా కవర్ చేయాలి అండ్ కోర్సులో కలుద్దాం. థ్యాంక్ యూ.